హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రోజు ఫ్లవర్ హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాం. ముందు హ్యాండ్ కటింగ్ చేసుకుందాం. పేపర్ మీద హ్యాండ్ కింద లూజు, హ్యాండ్ పొడవు 1.5 ఇంచుకి మార్క్ చేసుకోండి. కింద 2.5 మార్క్ చేసుకొని లైన్ గీయండి. 1.5 సైడ్ ఖర్చులకి 2 ఇంచెస్కి జాయింట్ మార్క్ చేసుకోండి. మొత్తం కలిపి ఒక మార్క్ వేసుకోండి. మార్క్ చేసుకొని హ్యాండ్ని కట్ చేసేసుకోండి. ముందు పేపర్ మీద కట్ చేసేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకున్నాక పైన 1/2 ఇంచు ఒక మార్క్ చేసుకొని సైడ్ కట్ చేసేసుకోవాలి. 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, ఆడదాకా మనం కట్ చేసేసుకోవాలి. గుర్తుపెట్టిన వరకు కట్ చేసేసుకొని ఇప్పుడు బ్లౌజ్ పీస్ని తీసుకొని దాన్ని క్రాస్గా పెట్టేసుకోవాలి. అటు మూల ఇటు మూల పెట్టేసుకొని ముందు డ్రా చేసుకోండి. చాక్ పీస్ పెట్టి డ్రా చేసుకొని దాన్ని కట్ చేసేసేయండి. మధ్యలో మాత్రం కట్ చేయొద్దు. ఆ విధంగా కట్ చేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఇప్పుడు ఆ చివర కింద మనం ఎక్కువ పెట్టిన చూడు కోన్ ఆకారంలో అక్కడ కుట్టేసుకోవాలి. మనం ఎక్స్ట్రా ఉన్నది డబల్ కుట్టేసుకోండి. కుట్టేసుకున్నాక దీన్ని తిప్పేసేసేయండి. మొత్తం తిప్పేస్తే అట్లా ఫ్లవర్ షేప్లో మనం లేయర్లుగా తిప్పేసేయాలన్నమాట. లేయర్లుగా తిప్పేస్తే అట్లా రోజ్ ఫ్లవరు వస్తుంది అన్నమాట ఆకారం. ఇప్పుడు దాన్ని మధ్యలో పూసలు పెట్టేసుకొని కుట్టేసుకుంటే మనకి అట్లా బయటికి రాకుండా క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. పూసలు పెట్టి కుట్టేసుకోవాలి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా కుట్టేసుకున్నాక రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్, బాయ్.